అమెరికా చేసినటువంటి దాడిలో చాబహర్ టవర్ కూలిపోయింది. పదే పదే దాని మీద దాడి చేసి కూల్చింది అది అని చెప్పాలి. బందర్ అబ్బాస్లోని ఈ కమీర్లో 2 వంతెనలు ధ్వంసమైనవి. వాస్తవంగా అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో ఇరాన్ దేశంలోని దక్షిణ ప్రాంత దీవులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అహ్వాజ్, కేష్, దాప్తి, సిరిక్, బందర్, ఈలెంగేలో భారీగా పేలుళ్ళు వినిపించినాయి. నిన్న రాత్రి అంతా కూడా అదే అక్కడ ప్రధానమైనటువంటి అంశమైంది. హార్ముజ్ ప్రావిన్స్లో రోడ్డు రైల్వే నెట్వర్క్ను అమెరికా టార్గెట్ చేసుకుని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. ఇక ఇరాన్ షహర్లో ఎయిర్పోర్ట్ను కూడా దాడి చేసి ధ్వంసం చేసింది. దీంతో నగరంలో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. కిష్ ద్వీపంతో దాడులతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా దాడుల్లో 3 చనిపోయినట్టు ఇరాన్ వెల్లడించింది. అదే సందర్భంలో చాబహార్లోని మారిటైమ్ కంట్రోల్ టవర్ మీద 3వసారి దాడి చేయడంతో అది కాస్త కుప్ప కూలిపోయింది. వాస్తవంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 50,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది పనిచేస్తున్నారు అన్నటువంటి అమెరికా చెబుతోంది. అమెరికా దాడులు ప్రతిస్పందనగా ఖతార్ బహ్రెయిన్ మీదన ఇరాన్ క్షిపణుల్ని, డ్రోన్లని ప్రయోగించింది. ఇప్పుడు ఓవరాల్గా యుద్ధం మళ్ళీ ముదిరి పాకాన పడింది అన్నటువంటిది స్పష్టంగా ఉంది.